హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ అడ్రస్. మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఈరోజు ఫాల్ డౌన్ అది బేర్ ట్రాపా లేదా మార్కెట్లో ఫాల్ డౌన్ అనేది కొనసాగుతుందా? సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఇక ఫోన్పే పని అయిపోయినట్లేనా? పేటిఎం గతే ఫోన్పేకి పట్టబోతుందా? సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరిస్థితి ఏంటి? సో ఎందుకని స్టాక్ మార్కెట్ ఫాల్లో అది పార్టిసిపేషన్ ఉంది? సో చార్ట్ ఏం చెప్తుంది? హెచ్డిఎఫ్సి యొక్క అనాలిసిస్ ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ని డౌన్గ్రేడ్ చేశారు. సో అలాంటి అప్డేట్స్ చూద్దాం. సో M&Mకి సంబంధించిన టార్గెట్ అప్డేట్ చూద్దాం. సో టాటా కెమికల్సే కాదు, టాటా గ్రూప్ స్టాక్స్ చాలా స్టాక్స్ ఏంటంటే ఫాల్ డౌన్ అవుతూ ఉన్నాయి. వారికి కారణాలు ఏంటి? సో ఆ విషయాలు వివరంగా చూద్దాం. సో ఎల్టీఐ మైంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి? సో లైవ్లో యుఎస్ మార్కెట్లో ఏం జరుగుతుంది? ఈ విషయాలు చూస్తూ రేపటి మార్కెట్లో మనం ట్రేడింగ్ ప్లాన్స్ ఎలా చేయాలి, మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటి, ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్ ఫాల్ అవుతుందా పెరుగుతుందా అనే అంబిగ్యూటీలో ట్రేడర్స్ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఈ వీడియోని మీరు షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా ఏంటంటే బెనిఫిట్ అవుతుంది. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారు అని చెప్తాను. ఫ్రెండ్స్, లైవ్లో ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 8:10 అయింది. సో మనం ఇక్కడ చార్ట్ ఏంటంటే నాస్డాక్ చార్ట్ చూస్తున్నాము. 0.50% పైన ఫాల్ డౌన్ కనిపిస్తూ ఉంది నేను వీడియో చేస్తున్నప్పుడు. మీరు చూసేటప్పటికి ఈ పర్సంటేజ్ కొంచెం తగ్గచ్చు, పెరగచ్చు. సో కానీ ఓవరాల్గా ఇంటెన్షన్ ఏంటి అని అంటే, సో డౌన్ సైడ్కి హెవీగా వెళ్ళే ఇంటెన్షన్ లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ గ్యాప్ ఉంది, చూసారా? సో ఇక్కడ గ్రీన్ కలర్ డోజీ కనిపిస్తుందా? దాని తర్వాత గుడ్ న్యూస్తో ఏంటంటే హ్యూజ్ గ్యాప్ అప్ అయింది కదా. ఆ గ్యాప్ని ఫిల్ చేసే ప్రయత్నం అనేది చాలాసార్లు ట్రై చేశారు, కానీ కుదరట్లేదు. సో మరొకసారి ట్రై చేస్తున్నారు ఈ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం. సో అంటే ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి ఈ గ్యాప్ అప్ గ్రీన్ క్యాండిల్కి మధ్యలో బై ఆర్డర్స్ ఉన్నాయి, వాటి కోసం వస్తున్నారని అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఆ గ్యాప్ మిడిల్లోకి వచ్చి పైకి వెళ్ళినా, ఆ గ్యాప్ చివరి దాకా వచ్చి పైకి వెళ్ళినా, ఓవరాల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ అయితే కనుక పైకే. సో అయితే గ్యాప్ ఫిల్లింగ్ ఇప్పుడు చేస్తుందా, ఫిల్ చేయకుండా పైకి వెళ్తుందా అనే దాన్ని, అది ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క బయింగ్ యాక్టివిటీ. సో గ్లోబల్గా ఇతరత్ర న్యూస్ అప్డేట్స్, అలాగే వాళ్ళకి రేపు సిపిఐ నెంబర్స్ రాబోతున్నాయి కదా. సో వాటి అప్డేట్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి సిపిఐ నెంబర్స్ వస్తాయి కాబట్టి మేబీ గ్యాప్ ఫిల్ అవుతుందేమో చూడాలన్నమాట. ఏదైనా కానీ రీటైల్ పీపుల్ అక్కడ ట్రేడ్ చేయాలి అని అంటే అక్కడ మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే నాకు కనిపిస్తుంది. సో నేను మార్క్ చేస్తున్నాను చూడండి. యుఎస్ మార్కెట్లో 15,578, 15,440 అక్కడికి వస్తుంది అని మనం బెట్ చేయకూడదు, కానీ అక్కడికి వస్తే మాత్రం మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది. సో అంటే యుఎస్ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి అని చెప్తానమాట. సో అయితే బ్రాడ్ వ్యూలో అయితే కనుక ఇబ్బంది లేదు, కానీ టెంపరీగా ఏంటంటే రీట్రేస్ అవుతుంది, ఆ విషయం అనేది అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. స్ట్రాంగ్ ర్యాలీస్ వచ్చాయి మనకి. ఎప్పుడైతే జీడిపి నెంబర్స్ అంటే Q3కి సంబంధించిన జీడిపి అప్డేట్ చాలా పాజిటివ్గా వచ్చింది. సో మీ అందరికీ తెలిసిందే కదా. సో Q3 అప్డేట్ అనేది అంటే జీడిపి నెంబర్స్ అంతలా వస్తాయి అని చెప్పి ఎవరు ఊహించలేదు, కానీ అంత మంచిగా పోస్ట్ చేశారనమాట. సో దానితో ఓవరాల్గా ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 24కి సంబంధించిన జీడిపి గైడ్లైన్స్లు అనేవి పెరగడం అనేది మీ అందరికీ తెలిసిందే. సో దానితో ఏంటంటే మార్కెట్ ర్యాలీ అందుకుంది. సో ర్యాలీ మధ్య మధ్యలో చిన్న చిన్న రీట్రేస్మెంటే కానీ మళ్ళీ ర్యాలీ. సో అయితే ఏంటంటే వాళ్ళు వచ్చిన ఫాల్ డౌన్కి చాలామంది కంగారు పడి ఉండొచ్చు, కానీ అది డౌన్ సైడ్కి ఇంటెన్షనల్గా మూవ్ చేసే ఇంటెన్షన్ అయితే కాదు. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి తీసుకువెళ్ళి కుప్పకూల్చే ఉద్దేశం అయితే కాదు. స్టాక్ మార్కెట్లో కంటిన్యూగా పైకి వెళ్ళడం సాధ్యం కాదు. అలాగే ఏంటంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడల్లా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక, సో ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పాజిటివ్గా ఉంటారు. కాబట్టి సో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై చేయాలంటే సెల్ ఆర్డర్స్ ప్రాపర్గా దొరకవు. అందుకని కింద నుంచి హెవీగా లాంగ్స్లో ఉన్నారు కాబట్టి కొంత బుక్ చేసుకునే ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఆ విషయం మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము.
సో అయితే ఏంటంటే ఒకవేళ డిప్ అయినా రేపు ఏం జరుగుతుంది అనేది నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో రేపు ఎగ్జాక్ట్గా ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ట్రేడ్ చేయాలంటే ఆ రోజు రన్నింగ్ క్యాండిల్ మీరు చూడాల్సిందే, దానికి వేరే అదర్ ఆప్షన్ ఏది ఉండదు. సో అయితే ఓవరాల్గా బ్రాడ్ వ్యూ అయితే కనుక పైకే ఉంది. సో రేపు పైకి వెళ్తుందని నేను అంటలా, ఓవరాల్గా ఏంటంటే డిప్ అయినా అవ్వకపోయినా పైకి వెళ్ళాల్సిందే. సో దాంతో తిరగలేదు. సో ఎందుకనంటే సో ఇక్కడ మీరు 22,000 to 21, 22,074 ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు గ్యాప్ కనిపిస్తుంది. మొత్తం కూడా ఏంటంటే బయింగ్ జోనే. కాబట్టి ఏదైనా పడితే హ్యాపీ. సో మీరు పడుతుంది అని మాత్రం స్టార్ట్ చేయొద్దు, ఎందుకంటే పడుతుందో లేదో మనం చెప్పలేము అట్లా. ఎందుకంటే బ్రాడ్ వ్యూ అప్ సైడ్ ఉన్నప్పుడు రీట్రేస్మెంట్ ఇక్కడ దాకా రావచ్చు, ఒక్కోసారి రీట్రేస్మెంట్ ఇంకా గట్టిగా రావచ్చు. ఏదైనా కానీ ఇక్కడి నుంచి అయినా పైకి వెళ్ళొచ్చు, లేదా రీట్రేస్మెంట్ ఇక్కడ దాకా వచ్చైనా పైకి వెళ్ళొచ్చు. సో కానీ ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ అంటే మార్కెట్ పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్తోనే ఉంది. కాబట్టి 1-2 డేస్ డిప్ అనేవి ఏమీ చేయవు. కాబట్టి ఏదైనా అదృష్టం బాగుండి 22,221, 22,074 ఈ జోన్ టచ్ చేస్తే మనం సింగిల్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ ప్లాన్ చేద్దాము. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ చేసుకునే వాళ్ళు రన్నింగ్ క్యాండిల్ చూసుకుంటా ట్రేడ్ చేసుకోవడమే, వేరే ఆప్షన్ ఏమీ ఉండదు. సో నేను ఈ వీక్ కూడా ఏంటంటే నేను మార్కెట్ రన్నింగ్ అవైలబిలిటీ అనేది తక్కువ ఉంటాను. కాబట్టి ఏంటంటే నేను రన్నింగ్లో అప్డేట్స్ లాస్ట్ వీక్ ఇవ్వలేదు, ఈ వీక్ కూడా ఇచ్చే అవకాశాలు తక్కువ అని చెప్పి చెప్తాను. సో నేను చూస్తే కనుక మీకు ముందే మెసేజ్ పెట్టి ఈరోజు నేను అవైలబిలిటీ ఉంటానని చెప్పి మీకు అప్డేట్ ఇస్తానని చెప్పి చెప్తానమాట. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా మార్కెట్కి అయితే ఇబ్బంది ఏం లేదు. బేర్ ట్రాపు, బుల్ ట్రాపు, సో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రీటైల్ పీపుల్ రోజు ట్రాప్ అవుతూనే ఉంటారు. సో రేపు వద్దిన అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ఎప్పుడు కూడా ట్రేడ్ తీసుకోవద్దు. తీసుకుంటే కంటిన్యూగా మార్కెట్ యొక్క డైరెక్షన్ బేస్ చేసుకొని కంటిన్యూగా కొన్నాళ్ళు ఆగటం. సో మనకి మార్కెట్ మూవ్మెంట్ అర్థం కానప్పుడు వెయిట్ చేయటం, లేదు ఇంట్రాడే అంటే ఏ రోజు ఆ రోజు క్లోజ్ చేసుకోవటం. ఇక్కడ జీడిపి నెంబర్స్ పాజిటివ్గా వచ్చాయి కాబట్టి ఏంటంటే చిన్న చిన్న బ్యాడ్ న్యూస్లు గ్లోబల్గా వచ్చే అలజడి అవి ఏంటంటే మనని ఇంపాక్ట్ చేయలేవు. అలాగే రేపు వచ్చే ఇన్ఫ్లేషన్ సిపిఐ నెంబర్స్ కూడా ఏంటంటే మన కంట్రీకి సంబంధించి కూడా ఏంటంటే సో మన ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే పెరుగుతాయి అనేది నా అంచనా. ఎందుకంటే రీసెంట్ ఫుడ్ ప్రైజ్లు అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైజ్లు ఇవి చూస్తే మనకి సిపిఐ డేటా అనేది సో అంటే రీసెంట్ డేటాతో కంపేర్ చేస్తే పెరుగుతుంది అనేది అంచనా. కాబట్టి మార్కెట్ దాన్ని కూడా డిస్కౌంట్ చేస్తుంది అని అనుకుంటున్నాను. కాబట్టి ఏదైనా దానివల్ల అలజడి వచ్చినా ఏదైనా వచ్చినా సో ఓవరాల్గా ఈ గ్యాప్లోకి వస్తే ఇంకా బాగుండు. సో ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి ఈ బిగ్ గ్రీన్ క్యాండిల్కి మధ్యలో గ్యాప్ ఉందా? సో గ్యాప్ ఉంది అని అంటే ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర నుంచి సో ఈ పెద్ద బిగ్ సైజ్ ఉన్న గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, సో దానికి అంటే ఆ మధ్యలో ఉన్న ఆర్డర్స్ హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఉంటాయి అక్కడ. కాబట్టి ఏదైనా రీట్రేస్మెంట్ గట్టిగా వస్తే మనం గట్టిగా ట్రేడ్ ప్లాన్ చేద్దామని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా బ్రాడ్ వ్యూ అయితే కనుక పైకే ఉంది అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ లైవ్లో నేను అవైలబుల్ ఉంటే కనుక మీకు ముందు చెప్పి నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. సో లాస్ట్ వీక్ ఇవ్వలేదు, మీకు ఆల్రెడీ చెప్పాను బిజీ అని, ఈ వీక్ కూడా కష్టమే. సో కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి. అలాగే మా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడాలి, అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లు అటెండ్ అవ్వాలంటే ఇక్కడ జెరోదా ఏంజల్ లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయిన పర్ల మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, టాటా కెమికల్స్ ఫాల్ డౌను. సో ఎందుకంటే టాటా ఇన్వెస్ట్మెంట్ షేర్స్ అన్నీ కూడా ఏంటంటే 5-10% దాకా డిప్ అయినాయి. ఎందుకంటే టాటా సన్స్ లిస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి అనే అప్డేట్తో, ఓకేనా, ఆ లిస్టింగ్ అప్డేట్స్ వస్తాయి అన్నమాట, వాళ్ళకి ఎంతెంత వాటా ఉంది ఎక్కడెక్కడ అనేది. సో ఆ అప్డేట్తో ఏంటంటే సో ఇక్కడ ఫాల్ డౌన్ వచ్చింది, అలజడి అనమాట. చూడండి, ఏదైనా సరే ఇది బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ అన్ని సోషల్ మీడియాలో చెప్తారు, ఇది బ్యాడ్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు మామూలుగా ఏదన్నా చూస్తే. కానీ దానికి టెంపరీగా మార్కెట్ డౌన్ సైడ్ రియాక్ట్ అయింది కాబట్టి మనకు కూడా బ్యాడ్ అని అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి థింగ్స్ వల్ల ఇంకో 2-3 డేస్ పడ్డా కూడా అవి రికవర్ అవుతాయి. కాబట్టి ఏదైనా షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయాలనే వాళ్ళు కానీ స్టాక్స్ని అబ్జర్వ్ చేసుకుంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రేడ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇలా 2 డేస్ అలా డిప్ అయిన తర్వాత టర్నింగ్ పాయింట్ ఐడెంటిఫై చేస్తే షార్ట్ టర్మ్లోనే మంచి గెయిన్ అనేది వస్తుంది. కాబట్టి ఏదైనా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రేడ్ చేసేవాళ్ళు అలా ఒకసారి నేను చెప్పిన కోణంలో అబ్జర్వ్ చేయండి. ఎలాంటి న్యూస్ అప్డేట్స్కి పడితే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ రికవర్ అవ్వవు, ఎట్లాంటి స్టాక్స్ అంటే ఎట్లాంటి అప్డేట్స్ వల్ల స్టాక్స్ పడితే రికవర్ అవుతాయి, ఏది టెంపరీ బ్యాడ్ న్యూస్, ఏది స్టాక్ని ఫండమెంటల్గా ఎఫెక్ట్ చేసే బ్యాడ్ న్యూస్,
ఈ రెండింటికి మధ్య వేరియేషన్ తీసుకుంటే కనుక మీరు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సో డీసెంట్ సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుందనేది చెప్తాను. కాబట్టి ఈ న్యూస్ అప్డేట్ అనేది టెంపరీ బ్యాడ్ న్యూస్. 1-2 డేస్ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ ఏంటంటే ఆ స్టాక్స్ రికవర్ అయ్యి మంచి పైకి వెళ్తాయి అనమాట. ఒకసారి మీరు ట్రేడ్ చేయమని నేను అనట్లేదు, నేను చెప్పిన పాయింట్ని అబ్జర్వ్ చేయండి. ఒక 1 వీక్ టాటా స్టాక్స్ ఎలా పడిపోతున్నాయి, దాని తర్వాత ఎలా రికవర్ అవుతున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేస్తే 1-2 డేస్ ఫాల్ డౌన్ తర్వాత హ్యూజ్ ర్యాలీస్ అనేవి మీరు చూస్తారనమాట. అది సో ఇంకొకసారి ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు టాటాకి జరిగింది, వేరే కంపెనీలకు జరుగుతుంది అనుకోండి, ఏదైనా సంథింగ్ టెంపరీ బ్యాడ్ న్యూస్, సిమిలర్ కైండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ అనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు టెంపరీ బ్యాడ్ న్యూస్ అనే విషయం మీకు అర్థమవుతుంది అనమాట. సో ఆ డిఫరెన్షియేషన్ అనేది మనకి ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫోన్పేకి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో ముఖేష్ అంబానీ గారు ఏంటంటే ముఖేష్ అంబానీ గారి జియో న్యూ సెగ్మెంట్ ఆఫ్ యూపీఐ పేమెంట్స్ దీనిలోకి ఎంటర్ అవుతున్నారు. పేటిఎం ఆల్రెడీ మూలిగే నక్క కాబట్టి ఏంటంటే అది దాని మీద తాటికే పడుతుంది. అలాగే ఫోన్పే కూడా ఎఫెక్ట్ అవుతుంది, టఫ్ కాంపిటీషన్ అని చెప్పి చెప్పడంలో సందేహం లేదు. అదొక న్యూస్ అప్డేట్గా తీసుకోండి. అంతేగాని ఫోన్పే అన్ఇన్స్టాల్ చేయటం, ఫోన్పేకి ఏదో జరిగిపోతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని నేను చెప్తున్నాను. జస్ట్ జియో వాళ్ళు ఏంటంటే సెగ్మెంట్ ఆఫ్ యూపీఐ పేమెంట్స్లో కూడా వస్తున్నారు. చూసారా వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయో. అందుకని రిలయన్స్ ఇండస్ట్రీస్లో హెవీ వెయిటేజ్ ఉంది మన పోర్ట్ఫోలియోలో. మీ అందరికీ తెలుసు, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి. గవర్నమెంట్స్ జెఫ్రీస్ వాళ్ళు మన పోర్ట్ఫోలియోలోని వన్ ఆఫ్ ది స్టాక్ అయిన ఎల్టీఏ మైంట్రీ గురించి కామెంట్ చేస్తున్నారు. సో రెసిగ్నేషన్ ఆఫ్ ది కంపెనీ సిఎఫ్ఓ అలాగే సీనియర్ లెవెల్ ఎగ్జిట్స్ అనేవి ఏంటంటే ఇంటిగ్రేషన్ ఇష్యూస్ వల్ల అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. సహజం. అట్లాగే ఏంటంటే సో వాళ్ళు స్టాకు ఇయర్ టు డేట్లో 19% డిప్ అయిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు పాజిటివ్గానే మెయింటైన్ చేస్తా బై టార్గెట్గా 5890 ఇచ్చారు. మనం ఈ స్టాక్ని అంటే మనం మైంట్రీగా ఉన్నప్పుడు పట్టుకున్నాం. దాని తర్వాత మనం కొన్న తర్వాత ఎల్ఎన్టీతో కలిసి అంటే ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్తో కలిసి ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్తో కలిసిన తర్వాత ఎల్టీఏ మైంట్రీ అయిపోయింది. హైదరాబాద్లో మీరు కూడా చూసే ఉంటారు, బోర్డు కూడా మార్చేశారు కదా. సరే, టార్గెట్గా అక్కడికి వెళ్తుంది. టార్గెట్తో మనకు సంబంధం లేదు. ఎవ్రీ ఇయర్ రెవెన్యూ బాగుంటే వీ కీప్ ఆన్ హోల్డింగ్. మనకు ఆల్రెడీ రిటర్న్స్ ఇచ్చింది, భవిష్యత్తులో కూడా మంచి రిటర్న్స్ ఇచ్చి మనకి ఎక్స్ టైమ్స్ రిటర్న్స్ ఇస్తుంది, అందులో డౌటే లేదని చెప్పి చెప్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా సబ్స్క్రైబ్ చేసి చూసే వాళ్ళకి భవిష్యత్తులో మళ్ళీ ఈ స్టాక్ డిప్స్లో ఆపర్చునిటీ ఉంటే మన ఛానల్లో పబ్లిక్గా నా వ్యూ అనేది ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఇష్యూ ఆ చార్ట్ అనాలిసిస్ చూద్దాం. చూసే ముందు సేల్ చేసే వాళ్ళు చూడండి. సో టార్గెట్గా 1650 ఇచ్చారు. సో ఎలియర్గా ఉన్న దానికన్నా ఎలియర్ టార్గెట్స్ కన్నా డౌన్ గ్రేడ్ చేశారు. ఇప్పుడు అవుట్ పర్ఫామ్ చేస్తుందంటూ 1650 ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఎన్ఐఎం ఇష్యూస్ అనేవి. సో అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సి లిమిటెడ్ మెర్జింగ్ అయినాయి కదా, హౌసింగ్ లిమిటెడ్. దానివల్ల ఈ ఛాలెంజెస్ అనమాట. సో ఎన్ఐఎం రికవరీ అనేది యూ షేప్ అని చెబుతున్నారు, దాన్ని వి షేప్డ్. సో వి షేప్డ్ రికవరీ అవ్వటానికి అయితే మంచిదే, కానీ యూ షేప్డ్ అంటే ఏంటంటే కొంచెం డల్ అవుతుంది, డల్గా, కానీ ఓవరాల్గా రికవర్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. సో ఎర్నింగ్ పర్ షేర్ ఎస్టిమేట్స్ని ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి 5% ట్రిమ్ చేసి సో ఓవరాల్గా టార్గెట్గా 1650 ఇచ్చారనమాట. మనమేం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓవరాల్గా స్టాక్ అనేది మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. ఒకసారి చార్ట్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్ చూసే ముందు బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. సో ఇప్పటిదాకా నేను చెప్పిన థింగ్స్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటిదాకా మీరు వాచ్ చేశారంటే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఒకసారి చూడండి, స్ట్రాంగ్ ర్యాలీ, ఇది రీట్రేస్మెంట్ మాత్రమే. కిందంతా కూడా బై ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే సో రేపే వెళ్తుందని నేను అంటలేదులే, కానీ సో డిప్ అయినా కూడా ఏం కాదు, ఇదంతా కూడా బై ఆర్డర్సే. కాబట్టి ఎక్కడి నుంచి ఓటబావిలో ఓట స్టార్ట్ అవుతుంది అనేది రన్నింగ్లో చూడాలి. కాబట్టి ఓవరాల్గా బ్రాడ్ వ్యూ అయితే అప్ సైడ్, అది మనసులో పెట్టుకొని బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ బై చేయాలనేది ప్లాన్ చేద్దాం. కాబట్టి సో కొద్దిగా రీట్రేస్ అయినా అవ్వకపోయినా ఓవరాల్గా రీసెంట్ హైని దాటి పైకి వెళ్ళి తీరుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్తో అని చెప్పి మరొకసారి చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది, అందులో డౌటే లేదు. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో గ్యాప్ డౌన్ అయింది, కానీ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరికి వెళ్ళి కొట్టింది. సో అంటే ఓవరాల్గా ఏంటంటే బయర్ యొక్క ఇంటెన్షన్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ చిన్న రీట్రేస్మెంట్, దానికి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ కిందకు వచ్చినా కూడా ఇక్కడ బై ఆర్డర్స్ హెవీగా కనిపిస్తున్నాయి. సోనర్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వీఆర్ ఏబుల్ టు సీ 1464 అబౌవ్ టార్గెట్ అని చెప్పి చెప్తాను. సో అదృష్టం బాగుంటే త్వరలోనే మనం 1528 టార్గెట్ని కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చూస్తాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అయితే కనుక ఏ ప్రాబ్లం నాకు కనిపించట్లేదు చార్ట్లో.
సో జస్ట్ ఏంటంటే ఎవ్రీడే పైకి వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి స్మాల్ కైండ్ ఆఫ్ రీట్రేస్మెంట్ అని చెప్పి చెప్తాను. సూనర్ వీఆర్ గోయింగ్ టు సీ 1464 అబౌవ్ ఫర్ షూర్ అని చెప్పి చెప్తాను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది బేర్ ట్రాపే అని చెప్పి చెప్తాను. ట్రాపే కానీ ఓవరాల్గా మార్కెట్ అయితే కనుక పైకి వెళ్తుంది. రేపు అని నేను చెప్పట్లేదు, రీట్రేస్మెంట్ 1-2 డేస్ రావచ్చు. రేపు ఆచితూచి రేపు కూడా సెల్ ఆఫ్ చేసి డే ఆఫ్టర్ టుమారో మనకి సిపిఐ డేటా తర్వాత మళ్ళీ పైకి వెళ్ళచ్చు. లేదా సిపిఐ డేటా బ్యాడ్ అయ్యి ఉంటే కనుక ఇంకొక 1-2 డేస్ రీట్రేస్మెంట్ కూడా పైకి వెళ్ళచ్చు. కాకపోతే కిందంతా కూడా బై ఆర్డర్సే ఉన్నాయి కాబట్టి సరైన పాయింట్ చూసి మనం లాంగ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనేది అయితే నేను చెప్తాను. మార్కెట్లో మనకి మంచి స్ట్రాంగ్ థింగ్ ఏంటంటే జీడిపి నెంబర్స్. కాబట్టి సిపిఐ నెంబర్స్ అనుకున్నట్లుగా రాదని మీకు ముందే చెప్తున్నాను. మార్కెట్ కూడా ఏంటంటే సిపిఐ నెంబర్స్ పెరుగుతాయని అంచనా వేస్తుంది. కాబట్టి 1-2 డేస్ ఏదైనా నెగిటివ్గా రియాక్ట్ అయినా అవ్వకపోయినా మార్కెట్ అయితే పైకి వెళ్తుంది. సో అదైతే ఇబ్బంది అయితే లేదు. కాబట్టి ఆ విషయం మనసులో పెట్టుకోండి అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.